ఏదైతే కంప్లైంట్ చేశారో అవన్నీ కూడా దాదాపు వాస్తవాలు. ఒకటి, శానిటేషన్ స్టాఫ్ కొంచెం కరెక్ట్ అంటే దాన్ని సరిచేయమని చెప్పారు. రెండు, ఫుడ్ కాంట్రాక్టర్ కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఫుడ్ కాంట్రాక్టర్ విషయం కూడా చెప్పారు. తర్వాత ఈ అల్ట్రాసౌండ్ గురించి మీరు చేసిన కంప్లైంట్ కరెక్టే, దాన్ని సరి చేస్తున్నాం. అది కాకుండా ఈ రోజు నుంచే అక్కడ చైర్మన్, హాస్పిటల్ చైర్మన్ ఉన్నాడు, సభ్యులు ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ఉన్నారు, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ గారు ఉన్నారు, అందరూ కోఆర్డినేట్ చేస్తున్నాం. మామూలుగా ఈ మధ్యకాలంలో కొంచెం ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి హాస్పిటల్ మీద కొంచెం దృష్టి తగ్గింది. ఇక నుంచి కంప్లీట్గా మేము కూడా దృష్టి పెడతాం. గుంటూరు హాస్పిటల్ని ఆదర్శంగా తీసుకుంటాం. ఇక్కడ ఉండే అప్పుడు ఎంపీ గారితో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరితో కూడా మాట్లాడి మ్యాక్సిమం సేవలు బెటర్ అయ్యేదానికి నా ప్రయత్నం నేను చేస్తా. రెండు, ఒక మంచి అంశాన్ని నా దృష్టి తీసుకొచ్చే సంతోషం. రెండోది, ఇది జరిగిన తర్వాత కొంతమంది దాతలతో నేను మాట్లాడా. డిఎస్ఆర్ గ్రూప్కు సంబంధించి రఘురామరెడ్డి గారు, రఘురామరెడ్డి గారు ఇక్కడ దాదాపుగా వారి వైపు నుంచి ఈ పేషెంట్ల బంధువుల కోసం ఒక 400 మందికి ఒక ఏసీ రెస్ట్ హౌస్ లాగా కట్టిస్తానన్నాడు. ఒక 400 మందికి పెట్టేటట్టు రెస్ట్ హౌస్ లాగా, అంటే కేర్ స్టేషన్తో అక్కడ వాటర్ అంతా ఉంటుంది, ఏసీ ఉంటుంది. అది కాకుండా హాస్పిటల్ మొత్తానికి ఒక వాటర్ ప్లాంట్ క్రియేట్ చేస్తాను, మొత్తం టోటల్ సెంట్రలైజ్డ్గా. ఇకపోతే ఇంకేదైనా ఉంటే కూడా చెప్పన్నాడు. ఇక్కడ 20 నుంచి కూడా అంటే మనం ఇక్కడ రావటం, నిజమైన సమస్యలు మాట్లాడటం బాగుంటుంది. అండ్ సేమ్ టైము హాస్పిటల్కి మనం కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సఫిషియెంట్ స్టాఫ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దానికి కూడా అంటే ఏదో వచ్చామా వెళ్ళామా వాళ్ళు 4 మాటలు మాట్లాడమే కాకుండా ఓపెన్గా నిజాయితీగా మాట్లాడుకున్నాం. వాళ్ళు చెప్పాల్సిన విషయాలు చెప్పారు, ఆ విషయాలు యాక్షన్ తీసుకోమని చెప్పినాం. ఇంకా ఎలా గవర్నమెంట్ సర్వీస్ ఇంకా ఎలా ఇవ్వాలా అనే గురించి ఆలోచన చేస్తున్నాం. నేను నీకే కాకుండా అటు విద్యార్థులకు కానీ, ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ, చదువుకున్న యువతకు అందరూ గుర్తించేది ఇన్వాల్వ్ కండి. నెల్లూరు రూరల్లో నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు ఇన్వాల్వ్ కండి. ఏదున్నా నా నెంబర్ ఇచ్చిండా 85579999 మీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నా 85579999. ఎనీ టైం కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు. ఏదైనా మీటింగ్లో నేను ఉన్నా కూడా, నేను నిద్రపోతున్నా కూడా లేచిన తర్వాత 3 మిస్డ్ కాల్స్కి కాల్ చేసే అలవాటు నాకు ఉంది. కలిసి ఏదో అద్భుతాలు చేస్తాం, ఒక్క రోజులో అద్భుతాలు అయిపోతాయి అని నేను చెప్పను. కానీ వీలున్నంత వరకు బెటర్ సర్వీస్ ఇచ్చేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నాకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో నేను ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నాను. సరే, ఇక్కడ మీడియా అంతా కూడా వచ్చున్నారు, మీడియా అంతా ఉన్నారు. వీడియో కాల్లో వాళ్ళతో మాట్లాడలేదు. సరే, మీ ద్వారా యువతకు పిలుపునివ్వండి, ఇన్వాల్వ్ అవ్వండి. నెల్లూరు రోజు రెడీగా ఉండండి. బైక్ పెట్టవాలి. శ్రీనారాయణ చెప్పేది ఏంటంటే జస్ట్ మీ రెస్పాన్స్ ఎవరైనా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ బస్ సపోర్ట్ మీ చుట్టుపక్కల ఉండే వరకు అంటే ఇలా పోస్ట్ చేయడం. నేను ఇదే కాకుండా ఈ 8 నెలల నుంచి కొంచెం నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఈ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర చేసుకెళ్ళడం వల్ల కొంచెం మార్పు అనేది వచ్చింది. ఇద్దరిని ఇదే సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే శ్రీది, నా వంతు ప్రయత్నం చేస్తానమ్మా. ఓకేనా? అలాగే
నేను కూడా గతంలో మాట్లాడాను. ఫైల్ ఎక్కడి నుంచి అక్కడ స్టిల్ ఫైల్ ఏడీ గారి పేరు ఏం పేరు కాలేజ్ ఆ ఫైల్ మేడం గతంలో చాలా మాట్లాడాను. అదొకసారి ఎప్పుడు కూడా ఫైల్ అక్కడే ఉంది మేడం. పేపర్ ఇస్తారు వాళ్ళకి చెప్పి ఫైల్ రన్ చేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మేము స్పందించుకుంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్పందించుకోండి. కోర్టు ఆర్డర్ వస్తే స్పందించుకుంటే దయచేసి ఆమె దగ్గర ఫైల్ అట్టే పెట్టుకొని ఉంది. కారం చేయడం కారం చేయడం కొద్దిగా వెనక్కి రండి. రెస్పాండ్ కావట్లేదు. మీ కిందే నాట్ రెస్పాండ్ మేడం. మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాన్ని క్లియర్ చేయండి మేడం. ఎప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారో ఎప్పుడు డబ్బులు చేస్తారు క్లారిటీ చేయండి. అదే తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు. అజయ్ బుధవారం తీసుకుంటారా? ఈరోజు శనివారం, బుధవారం సాయంకాలం మీకు పని అవుతుంది. మీకు పని అయినా నాకు ఫోన్ చేయండి. మీకు పని కాకుండా వీరే సూపరింటెండెంట్ గారు, వీరే మీకు జవాబుదారి రాసుకొని చేసుకుంటాం. మీరమ్మా సూపరింటెండెంట్ పియ్యనా వాళ్ళ సవాల్ తీసుకుంటుంది. వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ తీసుకొని మీ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి తప్పకుండా బుధవారం సాయంకాలం దాకా మీ ఇద్దరు సవాలు పోలీసు ఎక్కువ ఇచ్చాను. బుధవారం సాయంకాలం చేసి ఇంకోటి మీరు ఒక బిగ్ టైం పెట్టుకుని అందరూ లీవ్ అనుకుంటే అది సరిపోనా? అది కూడా సురేంద్ర అన్న అది కూడా సరిపోనా? థ్యాంక్ యూ. వెనక్కి రండి. ఓకే సార్. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకి ఆ యొక్క పేషెంట్కి అందుతున్న సేవలు, లోపాలు, సమస్యలపై చర్చించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చేదానికి ప్రధాన కారణం మల్లెల శ్రీహరి అని నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్ అబ్బాయి వరంగల్ నీట్లో పీహెచ్డీ చేస్తున్నారు. ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ నీట్లో పీహెచ్డీ చేస్తున్నటువంటి మల్లెల శ్రీహరి నా కార్యక్రమాన్ని స్పందించి నన్ను ప్రశ్నించవచ్చు అన్న నా కార్యక్రమాన్ని స్పందించి వారు నేరుగా స్పందించారు. వారి సూచన మేరకి రావడం జరిగింది. నిజంగా కొన్ని విషయాలైతే నాకు అవగాహన ఉంది, కానీ కొన్ని విషయాల్లో ఇంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పని నేను భావించలేదు. ఆ మల్లెల శ్రీహరి చెప్పింది 100% నిజం. దీని మీద కాస్త నాకు కూడా ఆవేదన కలిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గట్టిగా మాట్లాడడం జరిగింది. నేను చెప్పేది రాత్రికి రాత్రే అద్భుతాలు చేయాలా, అద్భుతాలు చేస్తాం అన్న కళ్ళ ప్రపంచంలో నేను బతికే వ్యక్తిని కాదు. కానీ కనీస పార్టీ సేవలు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మనం ఇవ్వకపోతే అంతకంటే దారుణం మరొకట్లేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్స్ లో
వస్తువుల మెరుగుదల కోసం, సేవల మెరుగుదల కోసం ప్రత్యేక చొరవ చూపుతుంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇన్ని లోపాల కనీసం మెను బ్రేక్ఫాస్ట్ మెను కూడా పాటించలేని పరిస్థితి. అందుకే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పని లేదా వారికి హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ స్టాఫ్ విషయంలో కూడా ఉండాల్సింది 214 అయితే వచ్చేది 145. దీని మీద కూడా వారికి నోటీసులు జారీ చేయమని సరిచేయమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఫ్యాన్లు రిపేరు అంతకంటే దారుణం మరొకట్లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు, మీరు తీసుకురావచ్చు. అది కాకుండా ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అంటే ఎంత దారుణం. రెండోది అల్ట్రాసౌండ్ పరీక్షల కోసం వచ్చేటప్పుడు ఇష్టారాజ్యంగా ఆలస్యం చేస్తున్నారని, సరైనటువంటి సమాధానం చెప్పట్లేదని కూడా ఇప్పుడు కూడా ఒక మిత్రుడు, మీడియా మిత్రుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏదైతే వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక చొరవ చూపమని నాకైతే తీవ్ర అసంతృప్తిగా ఉంది, చాలా బాధ కలిగిస్తుంది. ఒక హాస్పిటల్ ఏదైతే సిబ్బంది మీదే కాకుండా, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ గారే కాకుండా, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారి మీద, సభ్యుల మీద కూడా నాకు ఆవేదన, బాధ ఉంది. కనీసం జరిగిపోయింది. ఇక నుంచైనా మళ్లీ చెప్తున్నా, అద్భుతాలు చేయగలుగుతాం నేను చెప్పడం లేదు. కనీసపాటి సేవలు అందివ్వలేకపోతే స్థానిక ఎమ్మెల్యేగా అది నాకు గౌరవం కాదు. హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా, సభ్యులుగా, సూపరింటెండెంట్ గా, ఆల్ హెచ్ఓడీలుగా, ప్రిన్సిపాల్ గా మీకు గౌరవం కాదు. వీటిని సరిచేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అన్న పథకం పెట్టి ప్రజల్ని భాగస్వాములు చేయాలా అన్న ఆలోచనతో అన్ని దగ్గరలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ముందే ఏదైతే ఈ యొక్క ముహూర్త బలం బాగుందా అన్నట్టు మల్లెల శ్రీహరి PhD విద్యార్థి సూచన అన్నట్టు DSR గ్రూప్ సంబంధించినటువంటి రఘురామరెడ్డి గారు ఒక 50 లక్షల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇస్తామని